రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్‌కు సర్వం సిద్ధం. సుందరంగా ఆర్టీడీ మైదానం. రాష్ట్రంలోని జర్నలిస్టుల ఐక్యతకు క్రికెట్ పోటీలు. జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. మచ్చ రామలింగారెడ్డి. రాష్ట్ర జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో గతంలో ఏ జిల్లాలో లేని విధంగా అనంతపురం నగరంలోని ఆర్టీడీ స్టేడియం నందు రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ పోటీలకు నిర్వహించడం జరుగుతుందని, టోర్నమెంటుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని మచ్చ రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అన్నారు. శనివారం ఉదయం అనంతపురం నగరంలోని ఆర్టీడీ స్టేడియం నందు రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ పోటీల సబ్ కమిటీల సమావేశం జరిగింది. సమావేశానికి మచ్చ రామలింగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రికెట్ మ్యాచ్లు కావాల్సిన క్రికెట్ మ్యాచ్లకు కావాల్సిన ఏర్పాట్లను మైదానాన్ని మచ్చ రామలింగారెడ్డి పరిశీలించారు. ఆర్టీడీ స్టేడియంలో జర్నలిస్టులకు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదనాచారి, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శి విజయరాజు, ఆర్గనైజింగ్ కమిటీ ఖాన్ షకీల్. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదనాచారి, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదనాచారి, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శి విజయరాజు, ఆర్గనైజింగ్ కమిటీ ఖాన్ షకీర్, రఘు, సురేష్, యుగంధర్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ ఆర్డీటీ ప్రధాన స్టేడియం సుందరంగా తయారు చేయడం జరిగిందని, జిల్లాల నుంచి వచ్చే జర్నలిస్టు ఒక మంచి అనుభూతిని పొందేందుకు కృషి చేయాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ను విజయవంతం చేయాలని మచ్చ రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్ పోటీలో పాల్గొంటున్న జర్నలిస్టులకు అభినందనలు తెలుపుతున్నామని, టోర్నమెంట్ ఎటువంటి లోపాలు లేకుండా అనంతపురం జిల్లా ఖ్యాతి పెరిగే విధంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మచ్చ రామలింగారెడ్డి అన్నారు. ప్రకాష్ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా ఇందులో భాగస్వాములై ఈ రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ అంపైర్స్గా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఆ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గానికి కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు చెప్తా ఉన్నాము. ఈ టోర్నమెంట్ అందరూ కూడా విజయవంతం చేసి ఇది ఒక ఫ్యామిలీ టోర్నమెంట్. ఈ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను, అందరూ కూడా వచ్చి 5 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా మన జిల్లాలో అనంతపురం జిల్లా ఒక రోల్ మోడల్ రాష్ట్రానికి కాబట్టి అందరూ వచ్చి ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాల్సిందిగా ఫ్యామిలీస్తో కూడా వచ్చి చూసి మన టోర్నమెంట్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ కూడా జర్నలిస్ట్తో ఒక ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేశాం, వాళ్ళు కూడా చూస్తారు. అందరూ కలిసి మన జిల్లా అందరూ జర్నలిస్ట్ అందరూ ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్, ఫోటోగ్రాఫర్సు అందరూ జిల్లాలో ఉన్నటువంటి మిత్రులు అందరూ కలిసి ఈ టోర్నమెంట్లో భాగస్వాములు కావాలా. అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆహ్వానిస్తూ ఉంది. ఇది మన కుటుంబ కార్యక్రమం. 26 నుంచి జరిగే రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ యూనిటీ కప్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున స్వాగతం చెప్తా ఉన్నాం. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి